ఆస్తుల జప్తు దిశగా అడుగులట. గొర్రెల పంపిణీ కుంభకోణంలో కీలక పరిణామం జరిగిందట. ఇవాళ మాట్లాడుకోవాలి, తెల్లారికి అయిపోవాలి. ఇది అంటే మళ్ళీ తెల్లారికి మర్చిపోవాల్సిందే. ఈ వార్త ఆస్తులట జప్తు చేస్తారట. ఎవరిది? గొర్రెల స్కామ్లో ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ ఆస్తులు జప్తు చేయబోతున్నారట. ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ చుట్టూ ఏసీబీ ఉచ్చు. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 700 కోట్ల మేర ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టినట్లు అవినీతి నిరోధక శాఖ ప్రాథమికంగా అంచనా వేసిన ఈ కేసులో ప్రధాన నిందితుడు సయ్యద్ మొయినుద్దీన్ చుట్టూ దర్యాప్తు సంస్థ ఉచ్చు బిగుస్తోంది. పరారీలో ఉన్న అతన్ని హైదరాబాద్కు రప్పించడంపై దృష్టి సారించడంతో పాటు ఎక్కడుందండి ఇది? అతని ఆస్తులను జప్తు చేసే పనిలో నిమగ్నమైంది. తొలుత 2 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును ఏసీబీకి బదిలీ చేయడం, ఆ తర్వాత విస్మయకర అంశాలు వెలుగు చూడడం, అధికారుల అరెస్టు తెలిసిందే. విషయం ఏంటంటే ఈ కేసు ఎప్పుడు బయటకు వచ్చింది? ఈ దుర్మార్గులు ఎక్కడనో గొర్రెలు కొనుగోలు చేస్తే, మధ్యలో ఉన్న ఏజెన్సీలో బ్రోకర్ల గొర్రెలు కొనుగోలు చేస్తే, ఆ గొర్రెలు ఎవరైతే అమ్మిర్రో ఆ రైతులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు, వాళ్ళకి డబ్బులు రాలే. వాళ్ళు రాకపోతే వాళ్ళు హైదరాబాద్కి వచ్చి కేసు పెట్టారు. అప్పుడు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ చేయడం స్టార్ట్ చేసింది. ఈ మొయినుద్దీన్ అంటాడు మధ్యలో ఒక బ్రోకర్ లాగా ఉన్నాడు. ఇడు కేసు బయటికి రాగానే కొడుకుతో కలిసి దుబాయ్ పరారైంది. ఇప్పుడు మొన్న వచ్చిండు, అరెస్ట్ చేసిరు కాబట్టి వార్త. వాడు ఏదో పొరపాటున ఎందుకో హైదరాబాద్కి వచ్చినట్టున్నాడు. వాడు పొరపాటున ఏదో హైదరాబాద్కి వచ్చి ఏదో పోయి మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు లేదు, ఈ కేసులో ఇక ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదు, ఎన్ని రోజులు ఈడు ఉంటామని చెప్పి 10 రోజులు జైల్లో ఉండి మళ్ళీ ఈయనే తిరుగుదాం అనుకున్నాడో ఏమో. మొత్తానికి వాడు హైదరాబాద్కి వచ్చిండు. ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు, అరెస్ట్ చేసి లోపలేసి. అందుకే ఈ వార్త వచ్చింది. ఈ దాదాపు ఒక 10-15 నెలలుగా గొర్రెల స్కామ్ మీద ఒక్క పేపర్ ఒక్కడైనా ఒక వార్త రాసిండా? చెప్పండి ఒకసారి. నాకు అర్థం కాక అడుగుతా. ఇప్పుడే గుర్తొచ్చింది వాడు అరెస్ట్ అయినప్పుడు. అదే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు ఆ ఓఎస్డీ కళ్యాణ్ వాళ్ళందరూ కలిసి ఆ లోపల ఉన్న ఫైల్స్ తగలబెట్టి ఎత్తుకపోతుంటే వీడియోలు వచ్చినాయి కదా. ఏమైంది ఆ కేసు? ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ అయింది? ఎంతమందిని అరెస్ట్ చేసిన ఆ కేసులో? అసలు ఎందుకు ఆ ఫైల్స్ ఎత్తుకపోయారు? ఆ ఫైల్స్లో ఏముంది అన్నది ఏమన్నా విచారణ చేసిరా? రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను. మీదే శాఖ ఇది, యానిమల్ అండ్ హస్బెండరీ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిధిలో ఉన్నది. ఆయన నిర్వహిస్తున్నారు. ఇంకా ఇందులో దారుణం ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ అయిన అధికారులు ఎవరండి? అమాయకులైన నిజాయితీగా పనిచేసిన ఒక గిరిజన ఆఫీసర్ని ఈ కేసులో అరెస్ట్ చేశారు. అసలైనోడు ఎవడిన్లా దాదాపు 3-4 లక్షల గొర్రెలు ఇచ్చిన ఎవడి హయాంలో ఇచ్చిరంటే లక్ష్మారెడ్డి అనే ఒక యానిమల్ అండ్ హస్బెండరీ దానికి డిపార్ట్మెంట్కి ఎండీగా పనిచేసిండు. రిటైర్ అయిన తర్వాత కొనసాగిండు. కేసీఆర్ కూసబెట్టిండు ఆ సీట్లో. ఎక్కడ పోయిండినా? ఈయనకి ఎస్సీ కమిషన్, ఎస్సీ కార్పొరేషన్లోనూ ఆ పదవిలో ఉన్నాడు. కెనడాకు బారిపోయిండు ఈ కేసు బయటికి రాగానే. మరి ఆయన కదా అరెస్ట్ కావాల్సింది. మరి ఆయన మీద ఎందుకు వార్తలు రాయరు? ఏముండదండి ఈ కేసు. ఇప్పుడు ఏంటంటే దీనికి అల్టిమేట్గా ఎవరు? తలసాని శ్రీనివాస్ యాదవ్. నాకు తెలిసి ఏమైందంటే జర అటు ఇటు చేస్తున్నట్టు, పార్టీలకు రమ్మంటే వస్తలేడో లేకపోతే ఇంకా ఆయన యాక్చువల్గా రావడానికి రెడీగా ఉన్నాడు, కానీ ఆయనకు మంత్రి పదవి కావాలన్నట్టు. తలసాని శ్రీనివాస్ యాదవ్కి మంత్రి పదవి వస్తే, మంత్రి పదవి ఇస్తానంటే ఆయన ఇంకొక 2-3 కలిసి వస్తారు పార్టీలకి. మంత్రి పదవి రాంది ఏంది? గాడెమ్మెల్యే గీడెమ్మెల్యే నాకేముందని ఆయన అట్లా ఆగిండు. మరి నువ్వు ఎందుకు వస్తలేవు అని జర కదిలిస్తున్నట్టున్నారు. అంతకుమించి ఉండదు ఈ కేసులో, ఉత్తదే. అప్పటికే మొయినుద్దీన్ మరో నిందితుడు ఇక్రముద్దీన్ విదేశాలకు పారిపోవడంతో అధికారులు వారిపైన లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ప్రస్తుతం దుబాయ్లో ఉన్నట్టుగా అనుమానిస్తున్న మొయినుద్దీన్ను తిరిగి ఇక్కడికి రప్పించి విచారిస్తే తప్ప దర్యాప్తులో పురోగతి ఉండదు. ఈ క్రమంలోనే అతని వీసా గడువు ముగిసినట్లుగా గుర్తించి దుబాయ్లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం పంపే యోచనలో ఏసీబీ ఉన్నది. మరోవైపు నిందితులు ఇద్దరిపైన న్యాయస్థానం నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్లు సైతం జారీ చేయించింది. సోదాల్లో కీలక సమాచారం, కార్లు స్వాధీనం. ఏసీబీ కేసు నమోదు చేసిన సమయంలో కుటుంబంతో సహా కొండాపూర్లో ఉన్న మొయినుద్దీన్ దుబాయ్ పారిపోవడంతో పాటు కుటుంబ సభ్యుల నివాసాన్ని కోకాపేటకు మార్పించాడు. ఇటీవల అతని బ్యాంకు లావాదేవీలు పరిశీలించిన అధికారులు కుటుంబ సభ్యులు ఖాతాల్లోకి నగదు బదిలీ చేసినట్టుగా గుర్తించారు. దీంతో ఏసీబీ అదనపు డీఎస్పీ మల్లారెడ్డి నేతృత్వంలోని బృందం గురువారం మధ్యాహ్నం కోకాపేటలోని ఇంటికి తనిఖీల నిమిత్తం చేరుకున్నది. కానీ మొయినుద్దీన్ కుటుంబ సభ్యులు చాలాసేపు వారిని లోపలికి అనుమతించలేదు. సెర్చ్ వారెంట్ చూపించి గట్టిగా పట్టుబట్టి మరీ లోపలికి వెళ్లి సోదాలు చేశారు. రాత్రి 2:30 వరకు కొనసాగిన తనిఖీల్లో కీలక సమాచారం లభ్యమైనట్టు సమాచారం.
మొయినుద్దీన్కు చెందిన 2 కార్లు సైతం స్వాధీనం చేసుకున్నారు. అతని ఆస్తులను న్యాయ ప్రక్రియ ద్వారా ప్రభుత్వపరం చేయించే కార్యాచరణ చేపట్టారు. వాడు స్కామ్ చేసిందని కేసు నమోదైంది, నెలల క్రితం కేసు నమోదైంది. దుబాయ్ కూడా బారిపోయింది. ఇంకా వాడు ఆస్తులు అట్లనే పెట్టుకొని ఉంటాడు అండి ఎవడైనా? ఆల్ ఆఫ్ సడన్గా వాడికి ఆ కేసు నమోదు అవ్వకంటే ముందోనో తర్వాతనో ఇమీడియట్గా రైడ్స్ చేస్తే ఏమైనా కొన్ని దొరుకుతాయి. ఇన్ని నెలల కాలం నుంచి అవి దొరకడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? అసలు ఈ కాంట్రాక్టర్ కాదండి పట్టుకోవాల్సింది, నీళ్ళని కాదు, పైన ఉన్నాడు ఎవడో వారిని పట్టుకోవాలా. ఈ కేసులన్నీ మీరు చూడండి, అన్ని ఉత్త కేసులే. ఇవన్నీ ఉత్త కేసులు అంటే దీంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది వాస్తవమే, కానీ వీళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు. మీరు చూడండి, రేవంత్ రెడ్డి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు సంతోష్ రావు ఉన్నాడండి, ఈ కేసు ఏమైందండి? సంతోష్ రావు ఉన్నాడు. సంతోష్ రావు దగ్గర ఒక 20,000 కోట్లకు ఉంటాడు. బయట చర్చ ఒక 20,000 కోట్లకు ఉంటాడు. అసలు సంతోష్ రావు గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఈయన చేయని స్కామ్ ఏమన్నా ఉందా? టానిక్ స్కామ్ ఉన్నది. ఏమైందండి స్కామ్? బయట చర్చ 60 కోట్లకి కాంప్రమైజ్ అయ్యారనేది బయట చర్చ. నాకు తెలియదు, నేను చూడలేదు కాబట్టి, నేను వినలేదు కాబట్టి. ఇది నిజమా కాదా గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్పాలా. ఈ టానిక్ కేసు ఏమైంది? మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు మీరే చెప్పారు కదా, అక్రమంగా జిఎస్టీ వసూలు చేసిర్రు, నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక జీవోలు ఇచ్చుకొని అన్ని వైన్ షాపులు 11 గంటలకు క్లోజ్ అయితే అది 12-1 గంట దాకా నడిపించారు. ప్రత్యేకంగా లిక్కర్ వచ్చింది, విదేశీ మద్యం వచ్చింది, రకరకాలుగా గవర్నమెంట్ ఎంత లాలూచి వ్యవహారాలు చేయాలో అన్నీ చేసింది. దానికి లబ్ధి చేకూర్చింది. ఎవరిది? ఎందుకు అని అంటే అది కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన వైన్ షాప్ కాబట్టి, అది సంతోష్ రావు నిర్వహిస్తున్నాడు కాబట్టి. మరి కేసు ఏమైందని అడుగుతున్నాం. టానిక్ కేసు ఏమైంది? సంతోష్ రావు ఇటుపోయిండు. ఇప్పుడు ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారా? మరి బీజేపీ వాళ్ళు అరే ఆయన గురించి ఎందుకు మాట్లాడతారని బీజేపీ వాళ్ళు అడుగుతున్నారా? అడగరు. రాసి పెట్టుకోండి. హరితహారం పాటలు కూడా రాయించుకుండు కదా, మొక్కలు నాటినా అని పెద్ద పెద్ద పాటలు. అసలు ఆయన సూటే కాదు ఆ పాట ఆయన ఆ మొఖానికి. 6,000 కోట్ల ఈ స్కీమ్లో ఎంత పెద్ద స్కామ్ జరిగింది? దాని మీద ఏమైనా తేల్చారా? ఉపాధి హామీ నిధులను కూడా దారి మళ్ళించి ఈ హరితహారం కింద ఖర్చు పెట్టిరు కదా. ఒక్కొక్క మొక్క ఎంతెంతకు తెచ్చిర్రు, ఎంతెంత ఖర్చు పెట్టిరు, ఎన్ని మొక్కలు నాటిరు, ఎన్ని బతికినాయి, ఎన్ని చచ్చినాయి, అసలు ఆ డబ్బులు ఎక్కడికి తరలించిర్రు, ఆ మొక్కలు ఎక్కడి నుంచి కొన్నారు, ఏమైనా ప్రాపర్ ఎంక్వైరీ దీని మీద చేసిరా? సంతోష్ రావు మాట ఎత్తట్లేదంటే మీరు కాంప్రమైజర్ అని భావించాల్సి ఉంటుంది. అయిపోయిందా? కవితను తీసుకుందాం. కవిత మీద ఎవరైనా మాట్లాడుతురా? రేవంత్ రెడ్డి మాట్లాడిండా? ఎవరెందుకు అసలు ఇక చెప్పనీకి రాదు. ఇక ఈ 20,000 కోట్లు ఇవ్వడం అంటే అది ఎన్ని వేల కోట్లకి తెలియదు. ఇక బీభత్సమైన సంపాదన, బీభత్సమే. ఇక వీళ్ళకి పర్యాయ పదాలు ఏంటంటే కవిత, కేటీఆర్ అనగానే భూమి, బ్లూ షీటు, బౌన్సర్, ఇలా పర్యాయ పదాలు ఇవన్నీ. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ బ్లూ షీట్ని ఆటాలి. చివరికి షాపుల ఓపెనింగ్ పోయినా కూడా ఆ నుంచి ఎంతో కొంత ఎత్తుకొచ్చిన బ్యాచ్లు ఇవన్నీ. నేను ఇదిగా మాట్లాడట్లేదు, వాస్తవాలు ఇవన్నీ. ఇంత ఈమె మీద ఏమైనా మాట్లాడుతున్నారా? మాట్లాడతలేరు. హరీష్ రావు విషయానికి వద్దాం. అన్నీ ఏంటంటే ఇప్పుడు విషయం ఏంది? ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? ఈమె పెద్దగా కార్నర్ చేస్తలేదు. ఈ మొత్తం సంతోషం అయితే మొత్తం సైలెంట్ అయిపోయింది. నాకెందుకు ఆయన సంపాదించిన ప్రశాంతంగా నా లైఫ్ నేను బతుకుతా అని కేసీఆర్ వెనకాల ఏదో పిల్లి అన్న ఎలకదిరిగి నడి తిరుగుతున్నాడు. అయిపోయింది. కవిత కూడా పెద్దగా, ఆమె కూడా పెద్ద కౌంటర్ చేస్తలేదు. ఏదో ఆమె మీటింగ్లో ఏదో పెట్టుకుంటున్నది, ఆమె సైలెంట్గా ఉన్నది. కథం సైలెన్స్. హరీష్ రావు విషయానికి వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి నడుస్తున్నది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా మీరు చూడండి, అల్టిమేట్గా ఎవరిని ఏమి చేయరండి. అల్టిమేట్గా ఆ పై స్థాయిలో ఉన్న లీడర్ని తన దారికి తెచ్చుకునే ప్రయత్నం తప్ప, అందులో ఏమైనా షేర్ తీసుకునే ప్రయత్నం తప్ప ఈ కేసుల్లో ఏమీ తేల్చరు వీళ్ళు. ఫస్ట్ అయిపోయి ఇప్పుడు కాళేశ్వరం కేసు అంటున్నారు. కాళేశ్వరం కేసులో ఓన్లీ 3 బ్యారేజీల మీదనే కేసు వేసి, కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు మీద కేసేది ఇక నీకు హరీష్ రావు దొరుకుతాడు. ఎట్లా దొరుకుతాడు హరీష్ రావు? ఎట్లా దొరుకుతాడు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అల్టిమేట్గా ఇప్పుడు ఐన్యూస్ ఎండీని, ఆయన ఎవరు శ్రవణ్ రావుని, వీళ్ళ మీద ఏదో ఎంక్వైరీ చేసినట్టుగా హడావుడి చేస్తున్నారు. అల్టిమేట్గా ఐన్యూస్లో హరీష్ రావు కూడా కొంత ఏదో ఉన్నట్టున్నది పాత్ర, అంటే షేర్ ఉన్నట్టున్నది ఛానల్లో. ఐన్యూస్ ఎండీ ఈయన హరీష్ రావు చాలా దగ్గర. సో ఇప్పుడు ఏంటంటే ఆయన కూడా మొన్న అన్నాడు కదా, హరీష్ రావు పేరు చెప్పండి నన్ను అంటున్నారని.
మరి పేరు చెప్పండి అన్నారో నిజంగానే ఇన్వాల్వ్ అయి ఉంటారులేండి. ఆ ట్యాపింగ్లో మొత్తం ఫ్యామిలీ అంత ఇన్వాల్వ్ అయింది అనుకోండి. చివరికి కొంతమంది అయితే కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసుకున్నారు. ఇంతకంటే దుర్మార్గులు ఎవరు? కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసుకున్నారు. ఇప్పుడు ఐన్యూస్ ఎండి హరీష్ రావు పేరు ఇంకేదో పేరు చెప్తే ఇప్పుడు హరీష్ రావుని దారికి తెచ్చుకుంటారు. ఇదే నడుస్తుంది రాష్ట్రంలో. ఏ కేసులు ప్రాపర్గా ఎంక్వైరీ జరుగుతూ ప్రజల కోసం ప్రజల ఆస్తులని రికవరీ చేయడానికి ఎంక్వైరీలు జరగట్లేదు. కేసీఆర్ జరుగుతుందేమన్నా? కేసీఆర్ పేరు ఏమైనా ఎత్తుతున్నాడు? ఎందుకంటే ఆయన సైలెంట్గానే ఉంటున్నాడు కదా, పెద్దగా ఏం మాట్లాడతలేడు కదా, వదిలేసారు. కేటీఆర్ది మొన్నటిదాకా జర ఎగిరిండి కాబట్టి ఆ ఫార్ములా కార్ రేసు, ఆ రేసు, ఈ రేసు అని చెప్పి జర హడావుడి చేసారు. మళ్ళీ ఇప్పుడు ఉందా? కేటీఆర్ ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అపోజిషన్ ఎవరైతే అధికార పార్టీలకు ఉపయోగపడుతున్నాడు, ఏదో ఒకటి టంగ్ స్లిప్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడుతున్నాడు. అరవనీరా మంచిగా అరుస్తున్నాడు, మనకే యూజ్ అవుతుందని ఆయన అట్లా పక్కన పెట్టేసారు. ఏ కేసులో 16 నెలల కాలంలో ఏ కేసుని మీరు సాల్వ్ చేశారు? మీరు ఇప్పుడు గొర్రెల స్కామ్ది కూడా అంతే. గొర్రెల స్కామ్ది కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ని దారికి తెచ్చుకునే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. మీకు దమ్ముంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద ఎంక్వైరీ చేయాలంటే 2300 హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న ఎస్టేట్ ప్రాపర్టీస్ మీద ఎంక్వైరీ చేయాలి. ఇద్దరు దొరుకుతారు, తలసాని దొరుకుతాడు, ఈయన పద్మారావు దొరుకుతాడు. చేస్తారా మీరు? ఆనాడు నిజాము రాష్ట్రానికి కొంత ఆర్థిక అవసరాల కోసము వాటిని బిజినెస్ కార్యకలాపాల కోసం వాటిని ఎస్టేట్ ప్రాపర్టీస్ని వాటిని లీజ్కి ఇచ్చిండు. 90 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు అని. ఆ లీజులన్నీ అయిపోయిన తర్వాత అదంతా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిటీ ప్యాలెస్ హోటల్ అప్పుడు కూలిపోయింది. ఇప్పుడు ఎవరిదున్నది చూడండి ఆ లొకేషన్కి వెళ్ళి. ఇట్లా వాళ్ళు ఒక్కొక్క దాన్ని షట్టర్లో వేసి ₹1 కోటి 2 కోట్లకు అమ్ముకుంటున్నారు. 2300 ప్రాపర్టీస్ ఉన్నాయి. మీకు దమ్ముంటే ఎంక్వైరీ చేయండి. రాష్ట్రం అధోగతి పాలైంది, డబ్బులు లేవని మన ముఖ్యమంత్రి ఇంతకంటే ఏం చేయగలుగుతాం అని అంటున్నారు కదా. చలో మార్కెట్ వాల్యూ ప్రకారం దానికి ఇదేసి పెనాల్టీ వేసి వసూలు చేయండి, డబ్బులు వస్తాయి. తెర వెనుక కాంప్రమైజ్, తెర ముందు మాత్రం మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని ప్రగల్భాలు. ఏ పార్టీ వాడు అడగడండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు అడగారు? 9 ఎకరాల భూమి, 9 ఎకరాల 36 గుంటల భూమి గంధంగూడలో నవీన్ మిట్టల్, అమయ్ కుమార్ కలిసి కబ్జా చేసిరంటే ఇవాళ ఈ అపోజిషన్ పార్టీలు బీజేపీలు పోయి ఆడ కూర్చోవాలా, ఈ భూమి ఎట్లా పట్టా అయిందని. ఉన్నదా మీకు కొంచెమైనా? బీజేపీ నాయకత్వం వెళ్ళి అక్కడ కూర్చోవాలా? ఎందుకు పోతలేరు మీరు? అంటే నవీన్ మిట్టల్ మీకు కూడా పనులు చేసి పెడుతున్నాను అనుకోవాలనా? 9 ఎకరాల 36 గుంటల విలువైన ఎకరం 50 కోట్లున్న భూమి ఒక ప్రైవేట్ వాడికి కార్వాన్ కార్పొరేటర్గా పనిచేసిన ఆయన పేరు ఏదో ఉంది, ఆయన కొడుకు అభిషేక్ ఆయన పేరుతో జీపీఏ చేసి పట్టాభూమిగా మార్చేసిన దుర్మార్గుడు నవీన్ మిట్టల్, అమయ్ కుమార్. మరి వీళ్ళ మీద ఇంత పెద్ద వార్తను మేము బయటికి తీసుకొస్తే కనీసం ఒక పార్టీ వాడు మాట్లాడే. ఇక మీకేం చిత్తశుద్ధి ఉన్నది? మీరు ఏం అధికారంలోకి వస్తారు? ఇక ఐఏఎస్లు 26 మంది భూదాన్ భూములని అక్రమంగా కబ్జా చేసి రాసుకుంటే 8 గుంటల నుంచి 20 గుంటల దాకా, అరెకరం దాకా దాదాపు 26 మంది ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు. ఒక్క పార్టీ వాడికి నోరు రాదే మాట్లాడడానికి. ఇట్లా కొన్ని వందల కేసులు ఉన్నాయి, వందల వేల కేసులు ఉన్నాయి. అందుకే మేము అంటున్నాం, గ్రౌండ్లో ఈ భూముల విషయంలో, ఈ స్కామ్ల విషయంలో, స్కీమ్ల విషయంలో అంతా మీరు కలిసే ఉన్నారు, కలిసి పంచుకుంటున్నారు. దొంగలంతా ఆస్తుల జప్తాట. ఎవరు ఆస్తులు జప్తీ చేస్తున్నారు మీరు? 908 కాలేజీలు, 3,93,000. సార్ జనం ఏమనుకుంటున్నారు ఈ కేసుల మీద ఒక్కసారి చూద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా పబ్లిక్ రియాక్షన్ ఏంది? ప్రజలు ఈ స్కీమ్ల మీద, ఈ స్కామ్ల మీద ఏమన్నా చర్యలు ఉంటాయని మీరు భావిస్తున్నారా? ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ ఇష్యూ ఏమైంది? వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, మనం కూడా దాన్ని మాట్లాడుతూనే ఉన్నాం. నాగర్ కర్నూలుకు వెళ్లాల్సి ఉన్నది, ఖచ్చితంగా వెళ్ళబోతున్నాం. ఎవరైతే ఆయన పర్వతాలు అని వాళ్ళ తరపున కొట్లాడి లీగల్గా ఇవన్నీ చూస్తున్నాడు. ఈ రాజకీయంగా వీళ్ళ మీద ప్రెజర్ తీసుకొస్తే తప్ప ఆ సమస్య పరిష్కారం కదా. దొంగలందరినీ రోడ్డు మీద నిలబెట్టాల్సింది. ఆల్రెడీ సగం నిలబెట్టినాం, ఇంకా నిలబెట్టాలి. నువ్వు ఒక్కడివే జెన్యూన్ అన్నట. ఎవరిని నమ్మొద్దండి దయచేసి. నేను నన్ను కాదు ఇంకెవరిని నమ్మడానికి అవకాశం. ఎవ్రీ డే మనం టెస్ట్ చేస్తూనే ఉండాలి. అట్లయితేనే లైన్లో ఉంటారు.
చలో అందరూ దొంగలే, ఆల్ ఆర్ వన్. ఇవన్నీ ఉత్తముచ్చట్లే. ఏ ఉత్తముచ్చట్లు? ఎస్, యు ఆర్ రైట్. కాంప్రమైజ్డ్. ఏది ముందల పడవి, అందరూ ఒక్కటే. రియల్ రియల్ అన్న 3 పార్టీల నేతలు అందరూ ఒకటే. రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? ఎవడికి అధికారం వచ్చినప్పుడు వాడు దోసుకుంటున్నాడు. వాస్తవమే కదా, అదే జరుగుతున్నది కదా. ఎవడికి అధికారం ఉంటే వాడు దోసుకోవడమే. రఘునందన్ రావు 84 ఎకరాల కబ్జా గురించి మాట్లాడండి. నేను ఆయన ఇంటర్వ్యూ చేయడానికి రెడీ అవుతున్నా. యాక్చువల్గా నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ ఇంటర్వ్యూ చేసి అసలు వాస్తవాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవసరమైతే ఆ లొకేషన్ కూడా వెళ్దాం, ఏం ఇబ్బంది లేదు. రఘు అన్న గుడ్ మార్నింగ్. ఈ దొంగలంతా ఒక్కటే అన్న, జనాల్ని పిచ్చోలని చేస్తున్నారు. గాంధీ సామాజిక వర్గానికి ఏ గాంధీ సామాజిక వర్గానికి అన్న? స్కూల్లో తెలుగు మీడియం పెడతలేరు. తెలంగాణకు 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన దుర్మార్గుడు కేసీఆర్ ఫ్యామిలీ. నమస్తే అన్న, నా పేరు రవి, నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం, సర్వే నెంబర్ 480 గవర్నమెంట్ భూమిని పట్టా చేసిరట. అట్లా కోకొల్లలు ఉన్నాయి, అట్లా కోకొల్లలు ఉన్నాయి, ఒకటి కాదు. సో పబ్లిక్ రియాక్షన్ ఇది. గవర్నమెంట్ స్కూల్స్ రివ్యూ, అసలు ఆలోచనే లేదు కదా వీళ్ళకి. హరిరామ్ నాయక్ని ఎస్టీ బిడ్డని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎస్టీ బీసీ ఓసీ ఏందండి? అవినీతి చేసినోడు ఎవడైతే ఉంది. ఇప్పుడు ఆయన ఆ 200 కోట్ల ఆస్తులు దొరికినాయి కదా, అందులో ఎస్సీ ఎస్టీ బీసీల షేర్ లేదా? వాళ్ళ దగ్గర నుంచి దోపిడీ చేయలేదా? ఎక్కడైనా గజ్వేల్ ఈఎన్సీ, గజ్వేల్ అంటే ఏ ప్రాంతం? మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, ఈ ప్రాంతం. అందులో నష్టపోయింది, భూములు కోల్పోయింది, తీవ్రంగా ఇబ్బంది పడ్డది ఎవరండి? ఇబ్బంది పడ్డది ఎవరు? అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలే. ఊర్లకు 14 ఊర్లను లేపేసిండు కేసీఆర్ ఆనాడు. మరి ఒక నేను ఎస్టీ నాయకుడిని, అక్కడ లంబాడీలు ఉన్నారు, నేను ఎస్టీని అని చెప్పి వీడికి ఏమన్నా కనీసం ఆలోచన చేసిండా? ఇట్లాంటి వాడిని ఎందుకు బేర్ చేయాలా? ఎస్టీ అయితేంది, ఎస్సీ అయితేంది, బీసీ అయితేంది, ఇంకెవడైతేంది? అవినీతిపరుడు అవినీతిపరుడే. ఇప్పుడు నిన్న నా దగ్గరికి ఆయన ఎవరు, ఎక్కడ ఉండే నిన్న అప్పంపేట్ గ్రామం, కౌకుంట్ల మండలం, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక ఆయన వచ్చిండు. ఆయన రెడ్డి. ఆయన మోసం చేసింది ఎవరు? రెడ్లే. ఇక్కడ పేదోడు పెద్దోడే ఉన్నాడు ఇక్కడ. సరే, కమ్యూనిటీ వైజ్గా ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకంత విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయంగా కానీ రిజర్వేషన్లు దక్కాలి అన్నది ఆ లైన్. దాన్ని మనం మర్చిపోకూడదు. కానీ దొంగలు అన్నిట్లో దొంగలు ఉన్నారు. అది కూడా మనం ఇది చేయడానికి వీల్లేదు. మళ్ళీ అక్కడ కూడా మనం ఈ దొంగ కాబట్టి ఇటు మంచి దొంగ, ఇటు చెడ్డ దొంగ, లేకపోతే వీడు మావోడు కాబట్టి ఇడు మంచోడు, ఇది ఎట్లయితుంది? వాడు చేసే పని వల్ల నష్టపోతున్నది ఎవరు? అదే ఆలోచించండి ఫస్ట్. గట్టిగా వేసుకో రఘుభాయ్ కాంగ్రెస్ నట, అందరిని వేసుకోవాల్సిందే. ఎవడిన్లా ఎవడు ఈడు కాదు ఆడు అన్నట్టున్నదా? హరీష్ రావు స్కామ్ కన్నా కేటీఆర్ స్కామ్లు ఎక్కువ. బీజేపీ వచ్చినా స్కామ్లు ఆగవు. మనం అట్లా అనుకొని మనం స్కామ్లు ఆగమని మాట్లాడకపోతే ఎట్లా? మాట్లాడుతూనే ఉండాలా. ఇది అవేర్నెస్ ప్రజల్లో వస్తుందా రాదా, ఏమైనా పరిష్కారం దొరకదా అనేది పక్కన పెట్టండి. మనం చేయాల్సిన బాధ్యత మనం నిర్వర్తించాలి. అది నా పాలసీ. దట్స్ ఇట్, అంతే. వాడు చేస్తాడా చేయడా అంటే మరి ఎవడు అసలే మాట్లాడకపోతే, ఇష్యూనే బయటికి రాకపోతే జనాలు ఎట్లా అయిపోయిందంటే, ఫస్ట్ ప్రజలు ఇప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు కనీసం మా బాధ వినటోడే లేడు అనే కాడికి వచ్చింది. కనీసం మా బాధ వినండి అని అంటున్నారు వాళ్ళు వింటే కొంచెం రిలాక్స్ అవుతున్నారు. ఒకరికి చెప్పుకున్నాం, ఒకరు మాట్లాడిరు అన్న ఒక ఈ ఆలోచనలోనే కనీసం ఉన్నారు. ఆల్ఫోర్స్ కరీంనగర్ కాలేజ్ స్టార్ట్ చేసిందట, కనీసం హాలిడేస్ కూడా ఇవ్వడం లేదు. దాని గురించి మాట్లాడండి. నిన్న కూడా నాకు ఫోన్ చేసిర్రు. ఈ ఆల్ఫోర్స్ ఉంది కదా, బోఫోర్స్, మన కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. ఆయన ఎగ్జామ్స్ అయిపోగానే 2 రోజులకు మళ్ళీ కాలేజ్ ఓపెన్ చేసిండట. మరి ఎండాకాలం కదనా, ఇది ఎట్లనే అంటే, మీరు ఫెయిల్ అవుతారు మీ పిల్లలని పేరెంట్స్కి చెప్పి ఫోన్ చేసి మరీ పిలిపిస్తున్నారట. పైసలు రావాలి కదా, మరి ఎట్లా? మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయదు. నెక్స్ట్ టైం మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసి మళ్ళీ ఓటుకి 1500 2000 పంచాలంటే మరి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. అన్న 50 షాపులు బాగిలింగంపల్లిలో క్లోజ్ ఉన్నాయట. ఏం షాపులు, ఏం కథ? మహాత్మా గాంధీ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలన్నట. ఓహో, ఆర్యవైశ్య కమ్యూనిటీకి ఒక మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
రైతు భరోసా రాలే, 3 ఎకరాల దగ్గర ఆగిపోయింది. నేను అందుకే అంటున్నా కదా, ఇప్పుడు రికవరీ చేస్తే డబ్బులు చాలా అమౌంట్ వస్తుంది రాష్ట్రానికి, చాలా చాలా పెద్ద ఎత్తున అమౌంట్ ఈ భూములను కానీ ఇట్లాంటి ప్రాపర్టీస్ని అమ్మితే కనీసం ఒక 20% వేలం వేస్తే. కానీ చేయరు. గ్యాస్ అమౌంట్ వస్తలేదట. I lost my 4 acres in Mallana Sagar tunnel. Total land dry and no water from last 10 years. Visit Punnam Reddy సిద్దిపేటట. హరీష్ రావు నిన్న చెప్తుండే కదా, ఆయన ఒక పుస్తకం పట్టుకొని కాళేశ్వరం గొప్పది ఎట్లా కాదు అని మాట్లాడుతున్నాడు. ఉన్న ఇజ్జత్ తీసుకోకయా బాబు, ఉన్న ఇజ్జత్ తీసుకోకు నువ్వు.